బంటి వాళ్ళ ఇంటికైతే పోలీసులు వస్తారు. అది చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఇప్పుడు పోలీసులు వచ్చారు, ఇప్పుడు పోలీసులు ఆశ గురించి ఏమైనా అడిగితే ఆశకి మనకి ఎలాంటి సంబంధం లేదని అందరూ చెప్పండి అని అరుణ్ అందరికీ అంటూ ఉంటాడు. ఇంతలో పోలీసులు వచ్చేసరికి అరుణ్ అయితే డోర్ ఓపెన్ చేస్తాడు. ఏంటి సార్ ఇలా వచ్చారు అంటే, మేము బంటిని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్తాడు. ఎందుకు సార్ అంటే, బంటి ఆశని చంపేశాడు కదా అందుకే అరెస్ట్ చేస్తామంటే, బంటికి ఆశకి సంబంధం ఏంటి, బంటి అసలు ఆశని చంపలేదు, ఎవరు చెప్పారు మీకంటే, మేము పూర్తి ఆధారాలతో వచ్చాను సార్, అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాం, దయచేసి పక్కకు తప్పుకోండి, మేము మా డ్యూటీ చేస్తామని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాటలకు ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక కావేరి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక బంటి అలా షాక్లో ఉండిపోతాడు. అంజలి ఇలా అంటూ ఉంటుంది, బంటి ఏ తప్పు చేయలేదు అని చెప్పి అన్నా సరే, లేదమ్మా మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్తున్నాను కదా, అన్నీ పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందరు రండి అని చెప్పి వాళ్ళని పక్క తప్పుకోమని చెప్పి బంటిని అయితే కాలర్ పట్టుకుని, రారా నువ్వు తాళి కట్టిన దాన్నే చంపేస్తావా అని చెప్పి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.